రాజధాని అమరావతిపై వైసీపీ టీడీపీ మధ్య మరోసారి మాటల యుద్ధం. చంద్రబాబు పిచ్చి పని చేస్తున్నారన్న జగన్. జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారన్న మంత్రి నారాయణ. మొదటి దశ భూముల అభివృద్ధికే అతి గతి లేదన్న జగన్. జగన్ రివర్ బెడ్ రివర్ బేసిన్ కు తేడా తెలుసుకోవాలన్న నారాయణ. రైతుల ఆందోళనపై సమాధానం చెప్పాలన్న జగన్. జగన్పై రాజకీయ విమర్శలతో కూటమి ప్రభుత్వం దాడి. ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు పూర్తి చేస్తామంటున్న మంత్రి నారాయణ. చంద్రబాబు బినామీల కోసమే భూములంటున్న జగన్. మరోసారి రాజధాని అమరావతిపై రాజకీయ దుమారం. అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంపై జగన్ అభ్యంతరం. నదిలో ఎవరైనా రాజధాని కడతారా అంటూ ప్రశ్నించిన జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అమరావతి అంశం మరోసారి చిచ్చురేపుతోంది. కూటమి ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణకు సిద్ధమైన వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యలకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. అమరావతి అంశం ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీల మధ్య సిద్ధాంతపరమైన, వ్యక్తిగతమైన పోరాట వేదికగా మారింది. మొదటి దశ పనులే పూర్తి కాలేదని జగన్ విమర్శిస్తుంటే, గడువులోగా ఐకానిక్ భవనాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం సవాల్ విసురుతోంది. మొత్తానికి రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకు వేదికైంది. రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. మొదటి విడతలో సేకరించిన 50,000 ఎకరాలకే దిక్కులేదని, అక్కడ మౌలిక సదుపాయాలకే 1,00,000 కోట్లు ఖర్చవుతాయని జగన్మోహన్ రెడ్డి గణాంకాలతో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తన బినామీల ప్రయోజనాల కోసమే మరో 50,000 ఎకరాలను సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజధాని ప్రాంత రైతుల్లో అయోమయం సృష్టించేలా ఉన్నాయని కూటమి నేతలు మండిపడుతున్నారు. అభివృద్ధి కంటే ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్న జగన్ తీరుపై మంత్రి నారాయణ తీవ్రంగా స్పందిస్తూ రివర్ బెడ్ రివర్ బేసిన్ అంటే ఏంటో తెలుసుకోవాలని చురకలంటించారు. రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేయడంపై జగన్మోహన్ రెడ్డి పర్యావరణ, భౌగోళిక కోణంలో విమర్శలు గుప్పించారు. నదిలో ఎవరైనా రాజధాని కడతారా అంటూ ఆయన ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కృష్ణానది పరివాహక ప్రాంతం, లోతట్టు భూములు కావడంతో ఇక్కడ పునాదులకే భారీ ఖర్చవుతుందని, వరద ముప్పు పొంచి ఉంటుందని జగన్ తెలిపారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ రివర్ బెడ్ రివర్ బేసిన్ కు మధ్య తేడా తెలియని నాయకుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక గొప్ప నగరాలు నదీ తీరాల్లోనే వెలిశాయని, అత్యాధునిక సాంకేతికతతో వరద ముప్పు లేకుండా అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కేవలం అడ్డంకులు సృష్టించడానికే జగన్ ఇలాంటి వరద భయాలను సృష్టిస్తున్నారని కూటమి ప్రభుత్వం తిప్పికొడుతోంది. తొలి విడత భూముల అభివృద్ధికి భారీగా నిధులు అవసరమని, అవి ఎక్కడి నుంచొస్తాయని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్తగా భూములు సేకరించడం పిచ్చి పని అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవని, కేవలం భ్రమలు కల్పిస్తున్నారని జగన్ జాతీయ మీడియా ముందు విమర్శలు చేయడం ద్వారా కేంద్రంపై కూడా ఒత్తిడి పెంచాలని చూస్తున్నారు. ఈ విమర్శలు రాజధాని నిర్మాణానికి అడ్డంకిగా మారతాయని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ విమర్శలకు మంత్రి నారాయణ అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. జగన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇప్పుడున్న 11 సీట్లు కాస్త 0కు చేరుకుంటాయని నారాయణ జోస్యం చెప్పారు. నదీ గర్భంలో నిర్మాణాలు జరుగుతున్నాయన్న జగన్ ఆరోపణలను సాంకేతిక అంశాలతో తిప్పికొట్టారు. అమరావతి మాస్టర్ ప్లాన్ గురించి అవగాహన లేని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నారాయణ తెలిపారు. కేవలం విమర్శలతో సరిపెట్టకుండా మంత్రి నారాయణ పనుల పురోగతిపై స్పష్టమైన గడువును ప్రకటించారు. రాబోయే ఏడాదిన్నరలో రాజధానిలో ట్రంక్ రోడ్లు పూర్తి చేస్తామని, 2.5 ఏళ్లలో లేఅవుట్ రోడ్లు, 3 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ఓవైపు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని జగన్ ఆరోపిస్తుంటే, గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, గంటల వ్యవధిలోనే 100 ఎకరాలు ఇచ్చారని చెప్పడం ద్వారా ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికే ఉందని చెప్పే ప్రయత్నాన్ని మంత్రి నారాయణ చేశారు. రాజధాని వేగంగా నిర్మితమైతే వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే ఆవేదన జగన్లో కనిపిస్తోందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు తన బినామీల కోసమే భూములు సేకరిస్తున్నారన్న జగన్ ఆరోపణ రాజధాని రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది. గత 5 ఏళ్లుగా ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో వైసీపీ చేసిన ప్రచారాన్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు. అయితే దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ రాజధాని అనేది రాష్ట్ర పరిపాలనా కేంద్రమని,
ప్రతి జిల్లాకు కలెక్టరేట్ ఉన్నట్టే రాష్ట్రానికి ఒక కేంద్రం ఉండాలని సమర్థించుకున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి జగన్ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ బినామీ ఆరోపణలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే తప్ప వాస్తవం లేదని కూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్, చంద్రబాబు మధ్య జరుగుతున్న ఈ పోరు కేవలం అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య యుద్ధం మాత్రమే కాదు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు కానుంది. జగన్ తన విమర్శల ద్వారా రాజధానిపై ప్రజల్లో, పెట్టుబడిదారుల్లో అనుమానాలు రేకెత్తించాలని చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పనులను వేగవంతం చేసి ఫలితాలను చూపించాలని పట్టుదలగా ఉంది. రెండో దశ భూ సమీకరణ సక్సెస్ అయితే జగన్ వాదన వీగిపోతుంది. ఒకవేళ నిధుల సేకరణలో ప్రభుత్వం విఫలమైతే జగన్ విమర్శలకు బలం చేకూరుతుంది. మొత్తానికి అమరావతి మళ్లీ రాజకీయ క్రీడలో ప్రధాన అస్త్రంగా మారింది.